త్రిపుర రహస్యం అనేటువంటి ఒక గ్రంథంలో అంటే ఏంటి ఒరిజినల్గా త్రిపుర రహస్యం ఆల్మోస్ట్ ఆల్ మన ఉపనిషత్తుల ఋషులు వేదాలు చెప్పిందే చెప్పటం జరిగింది. ఏంటి నిరాకారమైనటువంటి భగవతత్వంలో అది మనకేం కంటికి కనపడదు, అంతే కదా. ఆకారం అయితే చూస్తాం, నిరాకారాన్ని ఎలా చూస్తాము? ఆ ఆకారం లేనటువంటి నిరాకారమైనటువంటి వండర్ఫుల్ భగవతత్వ జ్ఞానంలో 5 లక్షణాలు ఉన్నాయి అంటాడు త్రిపుర రహస్య పుస్తకంలో. ఏంటి 5 లక్షణాలు? ఒకటేమో సర్వకర్తృత్వం, సర్వజ్ఞత, నిత్యతృప్తం, తర్వాత నిత్యత్వం, స్వాతంత్రం అనేటువంటి 5 లక్షణాలు ఉన్నాయంటాడు. ఈ నిజంగా ఉన్నటువంటి ఈ 5 లక్షణాలు అంటే ఏంటి? ఒరిజినల్గా ఉన్నటువంటి భగవతత్వంలో చెప్పాలంటే ఏంటి? మనము కూడా జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఈ 3 భగవతత్వంలో భాగమనే చెప్పున్నాడు. నేను ప్రపంచం అనుకుంటే ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి. నేను జీవుడు అంటే బలహీనమైన ఆలోచనలు వస్తాయి. నేను కొద్దో గొప్ప నేను జ్ఞానం అంటే కొంత మన నాలెడ్జ్ కొంచెం ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి? అన్నీ మన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు మనం అసలు ఆ విషయాన్ని కనుక్కోకుండా మళ్ళీ వీటికి ఉన్నటువంటి ఆపోజిట్ లక్షణాలు ఏంటి? ఫస్ట్ ఏమన్నాడు ఇక్కడ ఆయన? ఇక్కడ రెండోది ఇక్కడ మన ఆటంకాలు ఏం చెప్తాడు? మొదటిది కళ అంటాడు. కళ అంటే ఏంటి? మనకి అంటే అక్కడ ఉన్నటువంటి విషయంగా సర్వస్వతంత్రంగా చేసే శక్తి మనకు లేదు. అంటే ఏంటి? ప్రతిదానికి లిమిటేషన్సే. ఇప్పుడు ఇంత రీసెర్చ్ జరుగుతుంది, ఎందుకు వచ్చిందయ్యా నాకు ఈ జబ్బు అన్నామనుకోండి, అమ్మ అవి నాన్ సస్పెక్టబుల్, మేము చెప్పలేమంటారు. ఏదైనా ఇంకో పని ఎవరినైనా చేయమన్నామనుకోండి, నా నుంచి కాదండి, నాకు ఆ పనులు రావండి, ఈ పని వచ్చంటారు. అంటే ఏంటి? మన ప్రకృతిలో ప్రతి చోట లిమిటేషన్ ఏనమాట. లిమిటేషన్ అంటే దాని కళ అంటే మారుతూ ఉంటుంది అంటాడు. రెండోది ఏమంటాడు? రాగం అంటాడు. రాగం అంటే ఏంటి? ఇష్టం, అయిష్టం. ఇప్పుడు భగవతత్వంలో ఇష్టాలు ఏమీ లేవు. అంటే ఏంటి? ఆ ఇష్టాల ప్రాసెస్ క్రాస్ అయిందనమాట. ఉన్నదంతా ఒకటే అనేటువంటి భావం ఉన్న చోట నాకు అది కావాలి, ఇది కావాలని లిమిటేషన్స్ లేవు. తర్వాత మూడోది ఏం చెప్తాడు? కాలం. అంటే ఏంటి? మనం లిమిటెడేగా. ఇదిగో ఇప్పుడు పుట్టారు, కాలం ఫిక్స్ అయింది, ఇన్నాళ్ళు ఉన్నారు, ఇంత వయసు వచ్చింది, లేదు 60 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చాయి, లేదా 80 ఏళ్ళు వచ్చాయి. అంటే రోజులు, వారాలు, కాలాలకు మనం పరిమితంగా ఉన్నాం. ఐదోది ఏంటి? తర్వాత ఇంకోటి ఏంటి? అవిద్య. అంటే మనకేం పూర్తి నాలెడ్జ్ దేని మీద లేదు. మీరు ఎవరినైనా పిలవండి, భూమి మీద ఉన్నటువంటి ఏ జీవుడైనా పర్ఫెక్షను, ఇంపర్ఫెక్షను రెండూ ఉంటాయి. అంతే తప్ప అంత సర్వజ్ఞత ఉన్నది, ఈయన సర్వస్వతంత్రం అని ఇప్పుడు మనం చెప్పినటువంటి భగవతత్వ 5 లక్షణాలు ఏం కలపడో, కొద్దో గొప్ప అటు ఇటు తేడా ఉంటుంది. లాస్ట్లోది ఏం చెప్తాడు? నియతి అంటాడు. అంటే మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అంతే కదా. అంటే ఏంటి? మనము అన్లిమిటెడ్ కాదు, కోరికల్లో అన్లిమిటెడ్ కాదు, కాలంలో అన్లిమిటెడ్ కాదు, జ్ఞానంలో అన్లిమిటెడ్ కాదు. ఇవన్నీ మనకి లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ 5 కంచుకాలని ఆ భగవతత్వ భావనలో ఈ 5 కంచుకాలంటే ఏంటి? ఈ 5 కూడా ప్రకృతిలో మాయ అంటాడు. ఈ మాయ నిజమైనటువంటి సర్వజ్ఞతని కప్పేసిందట, అంటే భగవతత్వాన్ని కప్పేసిందట. ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? మన దగ్గరే ఉన్నటువంటి ఆ భగవతత్వ జ్ఞానాన్ని